హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? ఈ వ్లాగ్ సుచ్చాని అర్థమైపోయింటది కదా. ఇదేంటంటే పుట్టింటోళ్ళు ఒడిబియ్యం పోచ్చారు కదా, అంటే ఆడపిల్లలకి బట్టలు పెట్టి ఒడిబియ్యం పోచ్చారనమాట. ఇది అంతలక్కలో ఉంటది అనుకుంటా మన తెలుగు రాష్ట్రాలలో ఈ ఒడిబియ్యం అనే సాంగ్యము. మామూలుగా ఆడపిల్లలకి గుడ్డలు పెట్టి ఒడిబియ్యం పోసేది ఎప్పుడంటే పెళ్ళైన సంవత్సరానికి, లేదంటే కొత్త ఇండ్లు కట్టుకున్న ఇంట్లో పెళ్ళైనా ప్రతి ఒక్క కార్యక్రమానికి, లేదంటే 3 ఏళ్లకు 5 ఏళ్లకు అట్నే పిల్లోళ్ళు పుట్టినప్పుడు ఇట్లా రకరకాలుగా ఆడపిల్లలకు గుడ్డలు పెడతారనమాట. ఇప్పుడు మా అమ్మోళ్ళు కొత్త ఇండ్లు కట్టినారు కాబట్టి నాకు మా మేనత్తకు ఒడిబియ్యం పోసి ఇట్లా కొత్త బట్టలు పెట్టి పంపించారు. దానికోసమే ఇవన్నీ అనమాట. ఇక్కడ కొబ్బరి గిన్నెలు, పండ్లు, పూలు, పసుపు, కుంకుమ, గాజులు, అట్నే మెట్టెలు, ఒళ్ళో పెట్టనీకి చీరలు, అన్ని రకరకాలుగా అన్నీ తీసుకొచ్చారనమాట. దాని తర్వాత ఇంకా మనం ఏ పొద్దు అయితే మంచి రోజు ఉంటుందో ఆ రోజు ఒడిబియ్యం పోసి పంపించారు. మామూలుగా వేరే ఊరు అనుకోండి ఆడపిల్లది, ముందు రోజు వచ్చి నిద్ర చేసే మంచిది అంటారు. మా మేనత్తది ఆ ఊరే కాబట్టి నేను ఎట్లా ఆన్నే ఉండ కాబట్టి ఇంకా పొద్దున్నే మా మేనత్త ఈడికి వచ్చింది. వచ్చిన తర్వాత ఉట్టి కడుపుతో గుడ్డలు కట్టుకోవద్దంటారు. ఇంట్లో వాళ్ళకి కలిగినంత ఏది చేస్తే అది, అంటే వెజ్జే ఉంటుందిలేండి, నాన్ వెజ్ రాబోద్దు, ఎందుకంటే పూజ చేస్తారు కాబట్టి. ఏదో ఒకటి కొంచెమైనా తినేసి పొమ్మంటారు అనమాట. ఆఖరికి కొంచెం పాయసం కానీ కేసరి కానీ ఏదో ఒకటి చిన్న స్వీట్ అయినా చేసి పెడతారు. తిన్నాకనే బట్టలు కట్టుకొని పోవాలా. ఇంకా పూజ చేసి దాని తర్వాత ముత్తైదులు వచ్చి ఒడిబియ్యం పోచారనమాట. అంటే ముగ్గురు 5 మంది ఎంతమంది అయినా కూడా పోయొచ్చు, 9 మంది అట్లా. ఫస్ట్ ఇట్లా పసుపు దారం కడతారు. ఇది ఆల్మోస్ట్ అందరికీ వేచారనుకుంటా పసుపు దారం ఎక్కడైనా కూడా. దాని తర్వాత ఒడి బూదిచ్చారనమాట. ఇంకా ఒళ్ళో మనం పెట్టాల్సిన అన్ని ఉంటాయి కాబట్టి ఒళ్ళో ఒక బ్లౌజ్ పీస్ వేసి మొత్తం అన్ని వేసి పూదిచ్చారనమాట. అయితే ఈడ ఏంటంటే ఇప్పుడు మా మేనత్తకి మా అమ్మ పూదిచ్చా ఉంది. అట్నే మా అమ్మ మా అత్తకు ఒడిబియ్యం పోయొచ్చు కానీ నాకు పోయకూడదు. అది ఎందుకో తెలియదు, మా దిక్కు కన్న తల్లి పూదీయడం కానీ ఒడిబియ్యం పోయడం కానీ జరగదనమాట. అందుకోసమే మా పిన్ని ఈడ ఒడిబియ్యం వచ్చింది, ఆ పక్క మా అమ్మ ఒడిబియ్యం వచ్చింది. ఫస్ట్ పూదిచ్చి పుట్టింటోళ్ళు పెట్టాల్సింది పెట్టిన తర్వాత ముత్తైదులను పిలుస్తారు కదా, పక్కింటోళ్ళని వాళ్ళని వీళ్ళను, వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు కూడా బ్లెస్ చేసి వాళ్ళు కూడా బియ్యం తీసుకొచ్చి వాళ్ళు కూడా ఒడిబియ్యం పోస్తారనమాట. అట్లా 5 మంది 9 మంది 11 మంది ఇట్లా వచ్చి చేస్తారు. అట్నే కొన్ని దిక్కుల భార్య భర్తకు ఇద్దరు కలిపి చేస్తారేమో కదా, మాకైతే అట్లేం ఉండదండి. ఓన్లీ సత్యనారాయణ స్వామి వ్రతము ఇట్లా ఇండ్లు కట్టుకున్నప్పుడు మాత్రమే భార్య భర్తలకి కలిపి పుట్టింటోళ్ళు బట్టలు తెచ్చరు. ఇట్లా మామూలుగా ఒడిబియ్యం పోసేటప్పుడు అయితే ఓన్లీ అమ్మాయికి మాత్రమే. అట్లే సంతానం గినుకున్నారు అనుకోండి, పిల్లోళ్ళు గినుకున్నారు అనుకోండి, ఒకరికి అంటే ఒక్కరికి పెట్టకూడదు, పిల్లోళ్ళకి పెడతారు అనమాట. ఇప్పుడు నాకు సువర్షి ఉండడు కాబట్టి సువర్షికి తీసుకొచ్చిండు. అట్నే మా ఎత్తకి వాళ్ళ పాప ఉంది, రుచిత ఉంది కాబట్టి రుచితాకు తీసుకొచ్చిండ్రు. అట్లా పెడతారనమాట. ఇంకా భర్తకి ఏం తయారు, ఒక్క పూజలు చేసేటప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన ఇంట్లో చేరేటప్పుడు అప్పుడు మాత్రమే భార్య భర్తలకి ఇద్దరు కలిపి తీసుకొచ్చారు. ఇప్పుడైతే వాళ్ళకి అవసరం లేదు. ఇదేంటంటే అమ్మోళ్ళు ఒంటి చీర పెట్టరు కదా, 2 చీరలు ఉంటాయి అనమాట. ఒకటి ఫస్ట్ వాళ్ళు తెచ్చినది కట్టుకుంటాము, ఒకటేమో ఒళ్ళో పెడతారు. కట్టుకొని ఇంకా దేవుడి దగ్గర కూర్చొని తర్వాత ఫస్ట్ పసుపు పూసి దాని తర్వాత ఒళ్ళో ఇట్లా ఒక బ్లౌజ్ పీస్ వేసి పసుపు కుంకుమ వేసి ఫస్ట్ 5వ తనం అంటారు కదండి, అన్ని పెడతారనమాట. పసుపు కుంకుమ గాజులు అట్లే పూలు పండ్లు అన్ని అట్నే కాలిమెట్టెలు ఉంటాయి కదా. కాలిమెట్టెలు ఏంటంటే అందరి దిక్కు ఇట్లే ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు కానీ మా దిక్కు అయితే మాత్రం మేము కొనుకొచ్చుకోకూడదు అనమాట. కాలిమెట్టెలు ఎప్పుడు పోయినా కూడా పుట్టింటోళ్ళే తీపియాలా. అయ్యి మధ్యలో ఎప్పుడన్నా కాలిమెట్టెలు ఏమన్నా పోగొట్టుకోవడాలు అట్లా ఇట్లా అవుతా ఉంటది కదా, అప్పుడైతే కనుక పుట్టింటోళ్ళే ఇస్తారు, అవి తెచ్చుకోవాలి. మనం మాత్రం అస్సలు కొనుక్కోకూడదు. అది వాళ్ళకు మంచిది కాదంట, మనకు మంచిది కాదంట. ఆల్మోస్ట్ కొత్త బట్టలు పెట్టేటప్పుడు మెట్టెలు కూడా తీసుకొని వచ్చారండి. ఇంకా ఏమో మంచిగా ఉంటే తప్ప ఆల్మోస్ట్ కొత్త మెట్టెలు తీసుకొని వచ్చి పెడతారు. ఇంకా వడి బియ్యం అయితే మా దిక్కు ఎట్లా చేస్తారంటే 3 దోశలు 2 పిరికెళ్ళు పెడతారనమాట. ఎవరు పోసినా కూడా అట్నే పోచారు. ఇంకా దాని తర్వాత అన్నీ మనకే బెటర్ కదా, అదేదో ఒకటి ఉంటది అనమాట. అంతా ఆడపిల్లకే పెడితే వాళ్ళకు కూడా కొంచెం ఉండాలని, అది కరెక్ట్గా నాకు రీజన్ అయితే తెలియదు. మళ్ళా కొన్ని ధాన్యము మనం తిరిగి ఇయ్యాలా. ఈ సంప్రదాయాలన్నీ చూసినప్పుడు ఆడపిల్లకి పెళ్ళి ఆడుకోబోతుంది కాబట్టి వాళ్ళ పిల్లను దూరం చేసుకోవద్దు కాబట్టి ఇవన్నీ పెట్టినారు అనిపించది. కాకపోతే ఒక్కొక్కసారి భలే బాధ అనిపించంటది అనమాట. ఎందుకంటే పెళ్ళి మహా అయితే ఒక 7 ఏళ్ళు అవుతా ఉంది. అంతకు ముందంతా ఆన్నే పుట్టి పెరిగి అదే మన ఇండ్లు కదా. కాకపోతే సడన్గా అట్ట పెళ్ళైన మరుసటి రోజు నుంచి మనం సుట్టమైపోతాము. అట్టెట్టయిపోతామో నాకు అస్సలు అర్థం కాదు. స్పెషల్గా ట్రీట్ చేస్తారనమాట. అంటే పెళ్ళైనప్పుడు సారే అని ఉంటుంది అనమాట. అప్పుడు కూడా ఇట్లే వడి బియ్యం అన్ని పోసి ఏదో చుట్టాన్ని పంపించినట్టు పంపించారనమాట. సడన్గా మాట్లాడే మాటలు మారిపోయి ఉంటాయి. మీ మా అని వచ్చది ఏంటో అండి, నిజంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి.
మా అత్త మా పుట్టింటోళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మీ ఇండ్లు అని మాట్లాడుతూ ఉంటుంది. మా అమ్మ మా అత్తోళ్ళ ఇంట్ల గురించి మాట్లాడేటప్పుడు మీ ఇండ్లు, మీ సంసారం అన్నట్టు మాట్లాడుతుంటది. ఒక్కొక్కసారి నాకు అర్థం కాదు ఏది మా ఇండ్లు. ఆడ మా అత్తేమో ఇది మీ ఇండ్లు అంటది, ఈడ మా అమ్మేమో అది మీ ఇండ్లు అంటది. నాకే కాదు అందరు అమ్మాయిలకి ఇది ఫేస్ అయ్యి ఉంటుందిలేండి. అప్పుడప్పుడు ఆలోచించినప్పుడు బాధ అనిపిస్తుంది. ఆ బాధనే కాదండి, ఇంకొకటి కూడా ఉందన్నమాట. పెళ్ళైన వెంటనే గోత్రనామాలు మారిపోయి ఉంటుంది. నాకు ఇంకా గుర్తుంది, మాకు పెళ్ళయి ఒక 10 రోజులే మేము ఒక గుడికి పోయినాము. ఆడ మా నాయన వాళ్ళ గోత్రనామాలతో నా పేరు కూడా చెప్తే ఆడ పంతులు అన్నాడనమాట, ఆమెకు పెళ్ళి అయిపోయింది కదా, ఆమె పేరు మీరెందుకు కలుపుతున్నారు, ఆమె మీ మనిషి కాదు అనేసి. అప్పుడు మా నాన్న కళ్ళల్లో ఒక బాధ, నా కళ్ళల్లో ఒక బాధ, మేమిద్దరం ఒకరి మొహం ఒకరు చూసుకున్నప్పుడు నాకు ఇప్పటికి ఇంకా గుర్తుందనమాట. రీసెంట్గా ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పిన, మా పేర్లే చదవలే మేము ఎందుకుంటాం ఒక్క పొద్దులని. ఆ పొద్దు నిజంగా బాధతో అనే మాటే అండి అది. ఆ పొద్దు ఏమైందంటే ఇంత పెద్ద గృహప్రవేశం జరుగుతుంటే వాళ్ళందరి పేర్లు చెప్తున్నారు కానీ మా పేర్లు మాత్రం ఈ పూజారి చదవట్లేదు, వద్దని చెప్పిండు అనమాట. అప్పుడు నాకు బాధ వేసింది. అంటే పెళ్ళి అయిపోతే ఇంకా ఆడపిల్లకి సంబంధమే లేదు కదా అన్నట్టు. ఇది నా ఒక్కదాని బాధే కాదులేండి, చాలా మంది ఆడపిల్లలు ఇట్లే ఫేస్ చేసింటారు. దీంట్లో మాత్రం ఎవరు తప్పు లేదులేండి, ఫస్ట్ నుంచి వచ్చిన ఆచారాలు కాబట్టి. మన పెద్దోళ్ళు ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆడపిల్ల ఎట్టనో నేను మా ఇంటికి ఆడపిల్ల అంతే కదా. ఆడపిల్ల అంటే ఆడపిల్లేలేండి. ఒక రోజంతా మాట్లాడుకునే బాధ తరగందిలే కానీ, కాకపోతే సృష్టితో పాటు మనం కూడా యాక్సెప్ట్ చేయాలి, ముందుకు పోతా ఉండాలి. ఏదైనా డీప్గా ఆలోచించినామంటే ఇంకా బాధలో నుంచి రాలేము. ఇట్లా ఫస్ట్ పుట్టింటోళ్ళు పోసిన తర్వాత ఇంకా ముత్తైదుల్ని పిలుచాం కదా చుట్టుపక్కలని, వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు కూడా తీసుకొచ్చారనమాట, వాళ్ళు కూడా పోచారని ఒళ్ళో. ఈడ మా అత్త ఏం చెప్తుందంటే పిల్ల కొమ్ములు అనేసి పసుపు కొమ్ములు ఉంటాయి కదా, అమ్మికి పెట్టండి నాకేముంది అంతా అయిపోయిందంటుంది. అంటే పిల్లోళ్ళు పుట్టే వాళ్ళు అంటే ఇప్పుడు మా అత్తకి పిల్లోళ్ళు అయిపోయినారు కదా, ఇదండి ఈడ ఒక చిన్న బొమ్మ, కాటికి డబ్బి, చిన్న దువ్వెన, పౌడర్ డబ్బి ఇవన్నీ ఉన్నాయి చూడండి. మళ్ళీ ఇంకొక పిల్లోళ్ళని కావాలి అని బ్లెస్ చేయడం అనమాట. ఇప్పుడు నాకు సుహర్ష్ ఒకడే కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఒక మంచి పన్నంటి బిడ్డ పుట్టాలని బ్లెస్ చేస్తూ పెట్టేటనమాట అయ్యి. అంటే ఒడిబియ్యం అందరికీ పోచారు. ఒడిబియ్యం కాకోకుండా ఇందాక నేను చూపించిన కదా ఒక చిన్నవి పిల్లల బొమ్మల్లాగా ఉండేటి, అలాంటి బొమ్మలవి పిల్లోళ్ళు పుట్టాలి అని బ్లెస్ చేయాలి అంటే ఒడిబియ్యంతో పాటు ఒళ్ళో అది కూడా పెట్టి పంపిస్తారనమాట. ఇప్పుడు మా అత్తకి అంతా అయిపోయింది కాబట్టి ఆమెకేం పెట్టలేదు, ఇప్పుడు నాకు పెట్టారు. సో ఇంతటితో మీకు అందరికీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటా. ఎన్ని కమెంట్లో అక్క ప్రెగ్నెంటా అని చాలా మంది అడిగినారండి. మా దిక్కు ప్రెగ్నెంట్ అయితే ఇట్లా గృహప్రవేశాలు చేయడానికి అట్నే గుళ్ళకి అట్లా యాడికి మేము పోమన్నమాట, పూజలకి అట్లా. మీకు ఇంతటితో అర్థమైంది కదా నేను ప్రెగ్నెంట్ని కాదు. ఒడిబియ్యం కూడా పోచ్చన్నారు చూడండి, ప్రెగ్నెంట్ కడుపుతో ఉన్నప్పుడు ఒడిబియ్యం కూడా పోయ్యరు. ఇంతటితో మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటా. ప్రతి కమెంట్కి నేను రిప్లై ఇవ్వలేను కాబట్టి ఈ వీడియోలో మళ్ళీ క్లియర్గా చెప్తా ఉండా. కొన్ని హెల్త్ ఇష్యూల వల్ల కొంచెం బరువు పెరిగాను, కొంచెం కాదు ఈసారి కొంచెం ఎక్కువనే పెరిగినాను. మళ్ళీ తగ్గే వీడియోలు కూడా చేస్తాను. అట్నే ఇంకొక విషయం ఏంటంటే నేను ఇండియాకి వచ్చినా కదా, ఇండియాలో ఉంటే మన వాళ్ళ ప్రేమలు తెలిసిందే కదండి. పెట్టి నేటే పెట్టి తిండితోనే చంపేస్తామని ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, అలా ఉంటుంది అనమాట మన ఇళ్ళల్లో. కాబట్టి కొంచెం తిండి కూడా పెరిగినప్పుడు, హెల్త్ ఇష్యూస్ తోడైనప్పుడు ఆటోమేటిక్గా బరువు అనేది పెరిగిపోతాము. కాకపోతే ఇప్పుడు మనము ప్రయారిటీ ఉంటుంది కదా మన లైఫ్లో, ఏది ప్రయారిటీ అనేది. ప్రజెంట్ నాకు హెల్త్ ప్రయారిటీ, అట్లే రెస్ట్ తీసుకోవడం అవసరం అనమాట. అందుకే ఇప్పుడు ఏ బరువు గురించి పట్టించుకోకుండా మంచిగా హెల్తీ ఫుడ్ తింటా, రెస్ట్ తీసుకొని ప్రాపర్గా ఉండనమాట. సో త్వరలో మళ్ళీ అంతా సెట్, నేను వెయిట్ లాస్ వీడియోలు చేయగలను అనుకునేటప్పుడు చేస్తాను. ఈడ అందరు పోయడం అయిపోయింది. ఈడ ఇంకొక పిన్ని అనమాట, మాకు ఇంకొక పెద్ద బాబాయ్ ఉంటాడు, ఆ పిన్ని కూడా ఉన్నింది ఊర్లో. సో ఒడిబియ్యం తీసుకొని వచ్చింది. ఒడిబియ్యం ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇట్లా తాంబూలం ఇచ్చామన్నమాట. ఏందక్క తాంబూలం ఇచ్చేటప్పుడు మంత్రాలు చదువుతాను అనుకుంటాను ఫ్రెండ్స్. ఆడపిల్లని ఎంత ప్రత్యేకంగా చూచారో, అంటే ఆడపిల్ల ఇంటి మహాలక్ష్మి లాగా చూచారనమాట. ఇప్పుడు వాళ్ళు ఎంతో అభిమానంతో ప్రేమతో తీసుకొని వచ్చి నన్ను బ్లెస్ చేసి వాళ్ళు నాకు మంచి జరగాలి అని చేస్తున్నప్పుడు నేను కూడా వాళ్ళకి మంచి జరగాలని ఆ భగవంతుణ్ణి అట్లే కోరుకోవాలి. కాబట్టి అట్లా తాంబూలం ఇచ్చేటప్పుడు మనసులో అట్లా అనుకుంటామన్నమాట, వాళ్ళకు కూడా అంతా మంచి జరగాలి అనేది మనసులో కోరుకుంటాము. ఇంకా ఈడ ఏంటంటే మా నాన్న మా అబ్బా అందరు వచ్చినారు. చాలా మంది అబ్బా అంటే ఎవరక్క అని చాలా మంది అడుగుతారు. అబ్బా అంటే మా నాన్న వాళ్ళ నాన్నని మేము అబ్బా అంటాం అనమాట, నాన్న వాళ్ళ అమ్మని జేజీ అంటాము. అది ఇంకా తటిక్కిన వచ్చా ఉంటుంది. తాత అని మేము పిలిచము, అమ్మ వాళ్ళ నాన్నని మాత్రమే తాత అని పిలిచము. ఇట్లా అందరూ పోయడం అయిపోయిన తర్వాత ఇంకా ఒడిబియ్యం కట్టుకుంటాము. ఒడిబియ్యం కట్టుకున్న తర్వాత తాంబూలం ఇచ్చారనమాట. తమలపాకు ఒక్క సున్నం ఇచ్చి
దాన్ని నమలమంటారు. నోరంతా ఎర్రగా బండేంత వరకు నమలమంటారు. అది ఎందుకో నాకు తెలీదులెండి. ఈడ కొంచెం హడావిడి ఎక్కువయిందనమాట. ఎందుకంటే మంచి ముహూర్తము ఒక అరగంటే ఉంది. ఆ టయానికల్లా ఇంట్లో నుంచి బయటికి పోవాలనేసి హడావిడిగా అందుకే చెరొకరికి పూదిచ్చి పెట్టినారు. ఎందుకంటే పొద్దున టైమే బాగునిందనమాట. 10:30 నుంచి 11:30 ఒక గంట టైం బాగునింది. ఆ గంటలోపు ఈ కార్యక్రమాలన్నీ అయిపోవాలనేసి ఈ తొందరనమాట. ఇంక వడిబియ్యం కట్టుకొని బయటికి పోయిన తర్వాత ఇంక మళ్ళీ ఇంట్లోకి రాకూడదు. ఇంక అట్లే డైరెక్ట్ ఇంక మన అత్త వాళ్ళ ఇంటికి పోవాలా. అదే మన ఇంటికి పోవాలా. ఇంక పోయే ముందు గడపని పూజిచ్చి పోతామనమాట. గడప మరో లక్ష్మీదేవి కాబట్టి ఇంకా ఆమెకి ముక్కోని ఎళ్తాము. ఇప్పుడేందంటే మనల్ని వదిలిపెట్టనీకి ఎవరో ఒకరొచ్చారు. ఒక్కరు ఎళ్ళకూడదు. మా అత్తదేందంటే పక్క వీధే. మా మేనత్త ఊర్లోనే ఉంటది కాబట్టి ఫస్ట్ మా అత్తను వదిలిపెట్టొచ్చి మళ్ళీ నన్ను తీసుకుపోతారనమాట మా అమ్మోళ్ళు. అందుకోసమే ఫస్ట్ మా అత్తను వదిలిపెట్టొచ్చి ఇంక దాని తర్వాత అందరూ కలిసి నన్ను వదిలిపెట్టనీకొచ్చినారు. మాది కూడా పెద్ద దూరం ఏం కాదులెండి. గట్టిగా 10 నిమిషాలు కాజీపేట మా ఊరు నుంచి 5 కిలోమీటర్లే. మా పుట్టింటోళ్ళు ఏ విధంగా అయితే నన్ను బ్లెస్ చేసినారో మీరు కూడా అదే విధంగా బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. సర్లే.